అమెరికా ఇరాన్ మధ్య మరోసారి రచ్చబొదలైంది. ఇజ్రాయెల్ తీరుతో ఇరాన్ అమెరికా మధ్య ఒప్పందానికి తూట్లు పడుతున్నాయి. లెబనాన్పై ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న దాడులకు నిరసనగా హర్మూజ్ జలసంధిని ఇరాన్ మళ్లీ మూసేసింది. దీంతో ఇరాన్ తీరుపై అగ్రరాజ్యం అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. హర్మూజ్ జలసంధిని ఇరాన్ మళ్లీ మూసివేయడంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 60 రోజుల్లో ఇరాన్తో తుది ఒప్పందం కుదరకపోతే జలసంధి మార్గంలో టోల్ విధిస్తామని హెచ్చరించారు. మిడిల్ ఈస్ట్ దేశాలకు అమెరికా అందించిన రక్షణ సేవలకు గాను ఆ డబ్బును తీసుకోనున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఇటీవల కుదిరిన ఒప్పందం ప్రకారం 60 రోజుల పాటు టోల్ రహిత ప్రయాణం ఉండాలన్నారు. మరోవైపు హర్మూజ్ ప్రస్తుతం ఇరాన్ నియంత్రణలో లేదని, రవాణా నిరంతరాయంగా కొనసాగుతోందని యుఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. పరిస్థితి ఇలాగే ఉండేలా అమెరికా దళాలు చర్యలు తీసుకుంటున్నాయని తెలిపింది. నిన్న 17 మిలియన్ బ్యారెళ్లకు పైగా చమురుతో 55 వాణిజ్య నౌకలు హర్మూజ్ జలసంధిని దాటినట్టు తెలిపారు. మరోవైపు ఇరాన్తో అణు చర్చల నిమిత్తం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బృందం స్విట్జర్లాండ్కు బయలుదేరింది. ఓవైపు అమెరికా, ఇరాన్ ప్రతినిధులు స్విట్జర్లాండ్లో చర్చలు మొదలు కానుండగా, మరోవైపు ఇజ్రాయెల్ లెబనాన్పై దాడులు కొనసాగిస్తోంది. సరిహద్దుల దగ్గర పలువురు ఇజ్రాయెల్ ప్రజలు పాలస్తీనులపై దాడులు చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఒప్పందాన్ని ఉల్లంఘించి ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ఎదుర్కోవడానికి తాము ఎదురు దాడులు చేయాల్సి వస్తోందని హెజ్బుల్లా ఆరోపించింది.